ధర్మోపదేశానికి మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును అంటున్నాడు. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో జ్ఞానము అధికమైంది. అది కూడా బైబిల్లోని ప్రవచన నెరవేర్పే. దానియేలు భక్తుడు చెప్పాడు, అంచె దినాల్లో అనేకులు నలు దిశల సంచరించినందున జ్ఞానము అధికమగును అని. జ్ఞానం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు పుట్టే చిన్న పిల్లలతో కూడా మనము వాదించి గెలవలేము. అంత తెలివి పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఒక తరము గడిచి ఇంకో తరము వస్తున్న కొలది, కాలము గడిచే కొలది మానవ జాతిలో జ్ఞానము చాలా ఎక్కువైపోతుంది. మరొక విడ్డూరం, జ్ఞానం ఎక్కువయ్యే కొలది జ్ఞానము పట్ల దాహము కూడా పెరుగుతోంది. జ్ఞానము పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఏదో చదువుకోవాలి, తెలుసుకోవాలి, అన్ని విషయాలు ఆకలింపు చేసుకోవాలి అనే ఆరాటం ఎక్కువైపోతుంది. ఇప్పటి తరం, యువతరం ప్రత్యేకంగా సైన్స్ను ఆరాధిస్తోంది. ప్రతిదీ సైన్స్ ప్రకారం కాదు కదా, సైన్స్ ఇలా చెప్పలేదు కదా అని అడగడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మంచిదే, జ్ఞానము అనే దాని పట్ల నీకు ఆసక్తి ఉండడం మంచిదే. కానీ ప్రియ సోదరుడా, సోదరి, నీవు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, జ్ఞానము అని చెప్పబడుతున్నదల్లా జ్ఞానము కాదు. సీసా మీద జ్ఞానమని లేబుల్ అతికించి ఉంది. లోపల జ్ఞానమే ఉన్నదని నీవు నమ్మి భంగపడవద్దు. జ్ఞానమును కొన్నిసార్లు జ్ఞానమని పిలుస్తారు, కొన్నిసార్లు విపరీతవాదాలను కూడా జ్ఞానమని పిలుస్తారని బైబిల్ చెబుతోంది. జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదాలట. లాజిక్కి విరుద్ధంగా, సత్యానికి విరుద్ధంగా, సైన్స్కి విరుద్ధంగా చాలా విపరీత వాదాలు చలామణి అవుతున్నాయి. ఇది జ్ఞానము కాదు, కానీ జ్ఞానమని చలామణి అయిపోతుంది. నకిలీ నోట్లు ఎన్నో మన చేతికి వస్తున్నాయట, వెళ్ళిపోతున్నాయట, మనకు తెలియదు. నకిలీ నోట్లు మనం తయారు చేయడం లేదు, ఎవరు చేస్తున్నారో తెలియదు. చలామణిలో ఉన్నటువంటి రూపాయి నోట్లు చాలా వరకు దాదాపు సగానికి సగము, లేకపోతే పావు భాగము, నాకు తెలియదు, ఆర్థిక శాస్త్ర నిపుణులు చెప్పాలి. కానీ కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ కరెన్సీ జాలీ నోట్లు, నకిలీ నోట్లు అని పెద్దలు చెబుతున్నారు, మనకు తెలియదు, చలామణి అయిపోతున్నాయి. అలాగే అనేక వాదములు, విపరీత వాదములు, అడ్డగోలు వాదాలు, వితండవాదాలు, జ్ఞానము, సైన్స్ అని చలామణి అయిపోతున్నాయి. అట్లా చలామణి అవుతున్నటువంటి వాదములో, విపరీత వాదాలలో ప్రముఖమైనది డార్వినిజం, పరిణామవాదము, జీవ పరిణామవాదము. ఏకకణాంగ జీవిగా ప్రారంభమై భౌతిక శరీరము రాను రాను పరిణామము చెంది ఇవాళ మనిషిగా రూపించబడింది, రూపుదాల్చింది అని చెప్పి డార్విన్ మహాశయుడు ప్రతిపాదించాడు. ఎవల్యూషన్ రాను రాను ఇంకా హయ్యర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్గా మారుతూ ఉంది, తను తాను డెవలప్ చేసుకుంటూ ఉంది అన్నాడు ఆయన. దానికి బైబిల్ ఒప్పుకోదు, చాలా తప్పు. దేవుడు ప్రతి జాతి ప్రాణిని దాని జాతి ప్రకారము సృష్టించేశాడంతే. ఏ జాతి ప్రాణి తన వంటి దానిని మళ్ళీ కంటుంది తప్ప ఇంకో కొత్త జాతిని పుట్టించదు. పేనులో నుంచి పేనులే పుడతాయి, నల్లిలో నుంచి నల్లులే పుడతాయి, కోతుల్లోంచి కోతులే పుడతాయి. కాకి గుడ్లు పొదిగేస్తే కాకి పిల్లలే వస్తాయి, కోయిల గుడ్లు పొదిగితే కోకిలలే వస్తాయి. బాతుగుడ్డు కనుక కోడి పొదిగినా బాతు పిల్లే బయటకు వస్తుంది. మేకకు మేక పిల్ల పుడుతుంది, పులికి పులి పిల్ల పుడుతుంది, మనిషికి మనిషే పుడతాడు. జన్యుశాస్త్రము దీన్ని సమర్థిస్తుంది, జన్యుశాస్త్రము దీన్నే స్థిరపరుస్తుంది.
Every living organism can produce another living creature after its own kind. తన వంటి ప్రాణినే కనగలుగుతుంది తప్ప ఏ ప్రాణి కూడా తనకు లేని కొత్త రూపురేఖలతో కొత్త ప్రాణిని కనలేదు. ఇది జెనెటిక్ సైన్స్ చెప్పినటువంటి సత్యం. డార్వినిజం గోస్ అగేన్స్ట్ జెనెటిక్ సైన్స్. దేవుడు లేడు అనుకునే వాళ్ళు సృష్టికర్త ఉన్నాడని నమ్మడానికి ఇష్టము లేని వారు పుట్టించినటువంటి వితండవాదము, పరిణామవాదం. అలాగే ఇంకా చాలా వితండవాదాలు ఉన్నాయి. మనకు అసలైన జ్ఞానము కావాలి. జ్ఞానం అనే పేరిట చలామణి అవుతున్నటువంటి వితండవాదాలు మనకు వద్దు. మనకు అసలు సిసలైన జ్ఞానము కావాలి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలలో ఒక మాట చెబుతున్నాడు పౌలు భక్తుడు. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు ఇవి. ఈ లేఖనాలు నీకు ఒక జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఆ జ్ఞానం ఏమిటంటే రక్షణార్థమైన జ్ఞానం. రక్షణను కలిగించుటకు శక్తి కలిగిన జ్ఞానము, ఆ జ్ఞానం మనకు కావాలి. జ్ఞానం అనగా అర్థం ఏమిటి? చాలా మంది ఈనాడు జ్ఞానోపదేశము, ధర్మోపదేశం చేస్తామంటూ తగుదునమ్మా అని బయలుదేరారు. ఈ ధర్మోపదేశకులు, ధర్మ ప్రచారకులు చెప్పేదల్లా ఏమిటంటే కామక్రోధాలను జయించాలి. బాబు, కామక్రోధాలను జయించాలని అస్తమానం ఒకటే పాట పాడుతున్నారు. అరిగిపోయిన రికార్డులాగా. మంచిదే, జయిస్తాము, కానీ అసలు ముందు కామక్రోధములు అనేవి మానవుని హృదయం లోపలికి ఎలా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయో చెప్పండి. సృష్టికర్త అయిన దేవుడే మనిషి లోపల కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులు సృష్టించాడా? కామక్రోధాలు నిండిన వానిగానే మనిషిని దేవుడే పుట్టించాడా? లాంటప్పుడు ఆ దేవుణ్ణి పట్టుకుపోయి ముందు నరకంలో పడేయాలి. మనల్ని శిక్షించడం ఎందుకు? కామము మనలో పుట్టించిన దేవుడికి మనము వ్యభిచారము చేశామని మనల్ని శిక్షించే హక్కెక్కడిది? క్రోధము మనలో పుట్టించిన దేవుడికి కోపం పట్టలేక మనము ఎవరినైనా కొట్టినా చంపినా మనల్ని నరకంలో పడేసే హక్కు అతనికి ఎక్కడిది? అయినా దేవుడే పుట్టించిన కామక్రోధాలను మనం ఎలా జయించగలం? దేవుడు పుట్టించిన వాటిని జయించడం దేవుణ్ణి జయించడం అవుతుంది కదా. అది సాధ్యమా? కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు మానవుని స్వభావములోనికి ఎప్పుడు వచ్చాయి, ఎలాగొచ్చాయి చెప్పండి అంటే మాకు తెలియదండి, మనం జయించాల్సిందేని అంటారు. తెలియని వాడివి జగద్గురువని, విశ్వగురువని, ధర్మ ప్రచారకుండని ఎందుకు చలామణి అయిపోతున్నావు? కారణం ఏమిటంటే వీరికి అసలైనటువంటి జ్ఞానము లేదు. విపరీతవాదాలు తెలుసు కానీ రక్షణార్థమైన జ్ఞానము వీరికి లేదు. సరే, మానవుని శరీరములోనికి, మానవుని హృదయములోనికి, స్వభావంలోనికి కామక్రోధాలు ఎలా వచ్చినాయి అంటే చెప్పలేకపోతున్నారు. కనీసం మానవుడు ఎలా పుట్టాడో చెప్పగలరా? అది చెప్పలేదు. మానవుడు ఎలా పుట్టాడు అంటే మన దేశం కథ చెబుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటూ. మ్లేచ్చుల సంగతి ఏంటి? యూరోప్, ఆఫ్రికా, ఇతరమైన తూర్పు ఆసియా, ఫార్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళ సంగతి ఏంటి? జపాన్ వాడు ఎక్కడి నుంచి పుట్టాడు, జర్మనీ వాడు ఎక్కడి నుంచి పుట్టాడంటే ఎవరు చెప్పరు. ప్రిలారా, మానవుడు ఎలా పుట్టాడు అంటేనేమో అది తెలియదు అంటారు. మానవుని లోపలికి కామక్రోధాలు ఎలా వచ్చాయి అది తెలియదు. మరి ఏమిటి తెలిసింది? వైటల్ ఇష్యూస్ మాత్రం వదిలేసి మెట్ట వేదాంతం చెబుతారా? అసలైన మౌలిక ప్రశ్నలు తప్ప మిగతాదంతా మాట్లాడతారు. అనవసరమైన మెట్ట వేదాంతం వదిలేసి వైటల్ ఇష్యూస్ మాట్లాడే గ్రంథం బైబిల్ గ్రంథం. అందుకే దీన్ని మేము సత్యవేద గ్రంథం అంటున్నాం. మనిషి ఎలా పుట్టాడో ఖచ్చితంగా చెప్పేది బైబిల్ ఒక్కటి మాత్రమే. మనిషి లోపలికి కామక్రోధాలు ఎలా వచ్చాయో ఖచ్చితంగా చెప్పే గ్రంథం బైబిల్. మానవుడు
తొలి మానవుడు దేవుని మీద ధిక్కారము చేసి అవిధేయత చూపి పాపి అయి ఈ చీకటి తమో గుణములను తన లోపలికి తెచ్చుకున్నాడు. ఆది మానవుడు పాపము చేసి ఈ కామక్రోధ లోభ మోహములను తనలోనికి తెచ్చుకున్నాడు. ఆ దేవుడు నరావతారం ఎత్తి సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా ఈ పాపమంతా కడగబడుతుంది. ఇది బైబిల్ చెబుతున్న అసలు సిసలైన జ్ఞానం. ఇది రక్షణార్థమైన జ్ఞానం. ఈ రక్షణార్థమైన జ్ఞానం సంపాదించుకోండి. విపరీతవాదాల జ్ఞానం సంపాదించి ప్రయోజనం లేదు. ఎందుకు పనికిరాని కుతర్కాలు, వితర్కాలు, విద్వేషాలు మాని రక్షణార్థమైన జ్ఞానం స్వీకరించండి. ఆది మానవుని పాపం ద్వారా మనమందరం పాపులమైనాం. యేసుక్రీస్తు అనే ఒకే ఒక పరిశుద్ధ మానవుడు మనందరి కొరకు మరణించి లేచినందువల్ల మనం రక్షణ పొందగలుగుతున్నాం. ఇది రక్షణార్థమైన విజ్ఞానం. ఈ విజ్ఞానం స్వీకరించండి, ధన్యులు కండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ దివ్య పరలోక సువర్తమానము కొరకు నీకు వందనాలు. విన్నవారందరూ గ్రహించి నమ్మి స్వీకరించి రక్షణ పొంది ధన్యులు ఉన్నట్లు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు.